నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్. ఒక తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. దసరా ఉత్సవాలతో సమాంతరంగా తెలంగాణ మహిళలు జరుపుకునే బతుకమ్మ పండుగ పూర్తి విశేషాలు. సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే భారతదేశంలో పండగలకు విశిష్ట స్థానం ఉంది. అయితే ఆ పండగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ. ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. అశ్వాయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల పేరుతో ఎంగిలి కాని వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని గృహాలు, వీధులు, ఆలయాల్లో నిలిపి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలు ఆడడం ఎంతో ఆనందాన్నిస్తుంది. గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీదేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిలిపి సుందరంగా ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ వయోభేదం లేకుండా మహిళలు, ఆడపిల్లలు బతుకమ్మ ఆడతారు. తుమ్మెద, రామచిలక, రాచగుమ్మడి, చెలియ, ఊయల, కోల్, వరలో, కోయిల, సందమామ వంటి వంత పదాలను ఉపయోగిస్తూ పాడే పాటలు ప్రతి ఒక్కరిని పరవశింపజేస్తాయి. ఒక స్త్రీ పాట పాడగా మిగిలిన వాళ్ళంతా పాడటం దీని ప్రత్యేకత. అయితే ఈ బతుకమ్మ పాటలలో పురాణ ఇతిహాస కథల మొదలు తెలంగాణ వీరుల కథల వరకు వర్తమాన అంశాలకు చెందిన విషయాలను పాటల రూపంలో పాడుతూ ఉంటారు. గోధుమలు, పెసళ్ళు, బియ్యం, మినుములు తదితర ధాన్యాలతో తయారు చేసిన పిండి వంటలను ప్రసాదంగా స్వీకరిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండగ నెలలు. ఈ నెలలో 2 పెద్ద పండగలు జరపబడతాయి. ఈ పండగలకు కనీసం 15 రోజులు అటువైపు ఇటువైపు అంతా పండగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయికలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి దసరా. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ. రంగురంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడుతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఆ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజాగా వ్యవహరించిన కర్కుడికి హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటికే వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదలో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటముల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు
రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాశ్రయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ. చోళ క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికే వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిచివేసింది. బృహద్దమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మ నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జల వనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారంతటా స్త్రీలు బొడ్డెమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ జానపదులు తమ సంతు దక్కాలని అమ్మ దేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మ దేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకొని పెంటమ్మ లేదా పెంటయ్య అని పేరు పెట్టుకుంటారు. మరికొందరు పుట్టిన పిల్లల్ని ఎవరికైనా ఇచ్చి బిచ్చంగా తిరిగియమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు భిక్షపతి, భిక్షమ్మలని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకని పిల్ల బారేడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమని వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ పూల పండుగ బతుకమ్మ ఎంగిలి పూలతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో బిడ్డలెందరే వలలో అని పాడే పాట సంతానం గురించి కదా. నాటి రోజుల్లో నీలాడి సమయాల్లో శిశు మరణాలు జాస్తిగా ఉండేవి. నీటి రేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్లలో ప్రసవించే సమయంలో తల్లులు తమ వంతు బతికినందుకు ప్రతీకగా నీటి వారన పెరిగే తంగేడు, గునుగు పూల ముద్దులను నిమజ్జనం చేసి ఉంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మ పండుగగా మారింటుంది. ఇది తెలంగాణ ప్రాంతానికే చెందడం మన గొప్ప సంస్కృతికి సాక్ష్యం. ఎవరికన్నా 5-6 కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మన జాతి పిల్లల వల్లనే కదా ఇన్ని వేల ఏండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం, అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మ దేవతలను కల్పించింది, పూజించింది. అమ్మ దేవతల పూజల్లో ఒక ఆరాధన రూపమే బతుకమ్మ. జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేల ఏండ్ల పూర్వపుని, ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు మన తెలంగాణకే పరిమితమయ్యింది. ప్రపంచంలో మరెక్కడా లేని పూల పూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మన మూలాలను ఎరుకపరిచే మంచి సాంప్రదాయం. బతుకమ్మ అచ్చ తెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు.
9 రోజుల బతుకమ్మ పండుగల్లో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు. ఈ 9 రోజులలో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయల్లోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకొని వస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ముందుగా తంగేడు ఆకులు పూలు పల్లెంలో లేదా తాంబాలంలో పేర్చుతారు. ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడమయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవ స్థానంలో అమర్చి కొవ్వొత్తులతో అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒక చోట చేరి వాటి మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడతారు. ఆడవారు వారికున్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మ వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తిపిండి, మొక్కజొన్నలు లేదా వేరుశెనగ లేదా పెసర విత్తనాలను దూరగా వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు. వాటిని ఇచ్చిపుచ్చుకొని తింటారు. మలీదా, చక్కెర, రొట్టెలతో చేసిన పిండి వంటకం చివరి రోజు సాయంత్రం ఆడపడుచులందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేర్చుతారు. ఐక్యత, సోదరాభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవాహారం ఏర్పరిచి పాటలు పాడతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలిపి పాడుతారు. ఈ జానపద గీతాల చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తున్న ప్రత్యేకమైన తెలంగాణ చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గాని తటాకం వైపు గాని ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా వైభవాయనంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమ్రోగుతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడిస్తారు. ఆ తర్వాత మలీదా అనే పిండి వంటకాన్ని బంధుమిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబూలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరతారు. ఈ 9 రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధులలో మారుమ్రోగుతూనే ఉంటాయి.